హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పేజీ నంబర్ 207వ పేజీ నంబర్ 207వ పేజీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను 23వ వచనం చదువుతాను. 24 నుంచి 26 వరకు ఒకే వచనం ఉంది, అది మీరు చదవాలి. 27వ వచనం నేను చదువుతాను. సో 23వ వచనం నేను చదువుతున్నాను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకోలేదు. ఏలైనగా అతడి ప్రతిఫలము కలగబో బహుమానమును దృష్టించెను. 27వ వచనము. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యులైన వారిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవుడి వాక్యము మన ఎన్నికల్లో దీవించి ఆస్వాదించి మనతో స్పష్టంగా మాట్లాడలాగున ప్రభు సహాయం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రతి ఒక్కళ్ళు, ప్రభువా ఈ దినము నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, ముఖ్యంగా నీ వాక్యమునకు విధేయత కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీరు బోధించే వాక్యము నా హృదయంలో భద్రపరుచుకునేట్లుగా చేయండి అని ప్రార్థన చేసుకో. నా కుటుంబంతో మాట్లాడు, నా పిల్లలతో మాట్లాడు, నాతో మాట్లాడు. ప్రభువా మీ వాక్యము వెల్లడతోనే మాకు వెలుగు కలిగెను, ఆ వెలుగును మాకు ప్రసాదించండి అని అడగండి. ప్రభువు మీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలో మీ దాసును ఉపయోగించుకోండి ప్రభువా. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి ప్రభువా. ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మా జీవితంలో, మా బ్రతుకులో మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ పునరుద్ధానము దినాన మీ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించబోతుండగా నేను నోటి మాన్యము కలిగిన వాడిని, స్పష్టంగా మాట్లాడలేని వాడిని, స్పష్టంగా చదవలేని వాడిని. ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా తండ్రి బోధించులాగా నా నోరుని ముట్టండి. ప్రభువా నాతో మాట్లాడండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని కోరుకుంటూ, యోగ్యంగా బలలో పాలు పొందే కృపను మా అందరికీ మీద దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తెలుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి వాక్య భాగాన్ని ఇచ్చాడు. ఆ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు మోషే. మోషే పుట్టినప్పుడు
అతనిని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట. మోషేలో ఉన్న మొదటి లక్షణము అందగాడు. చాలా బ్యూటిఫుల్ పర్సన్. ఐగుప్తులో చాలా సుందరుడు అయిన వాడు ఎవరంటే మోషే. రెండోది, సుందరుడైనడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు ఈ సుందరుడైన వాడు అందగాడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైతే చాలా సో బ్యూటిఫుల్ అవుతాడు, చాలా అందగాడు అవుతాడు, చాలా సుందరుడై ఉన్నాడు. చిన్నప్పుడు చాలా సుందరుడై ఉన్నా అంటే పెద్దవాడైతే ఎంత బాగుంటాడు. ఇంకా విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే అండర్లైన్ చేయండి. ఇప్పుడు మోషే ఎదుట ఐగుప్తి ధనం ఉంది. సుందరుడు మొదటి లక్షణం చెప్పాను మోషేకి. చాలా అందగాడు, చాలా అందం ఉంది అతని దగ్గర. రెండవది, ఐగుప్తి ధనం ఉంది అతని దగ్గర. ఐగుప్తి ధనం ఉంది, అందగాడు, ధనవంతుడు. మూడో చూద్దాం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగ్యమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు. మూడవ ఇతను ఎవరు కుమారుడు ఉన్నాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అంటే రాణిగారి యొక్క కుమారుడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఇతను. అందగాడు, మళ్ళీ చెప్తున్నా మీకు, అందగాడు. రెండవది, ఐగుప్తి ధనం ఉంది, సర్వ సంపదలు అతని ఎదుట ఉన్నాయి. హీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఐగుప్తిలో అతను అంత గొప్ప ధనవంతుడు ఎవరు లేరు. మూడవది ఏంటంటే అతనుకున్న డిగ్రీ. అతను ఎవరు కుమారుడు అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. నాలుగవది, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, కానీ ఏలనగా అతడు ప్రతిఫలము కలగబోగా బహుమానము నుండి దృష్టించను. చాలండి. 4 లక్షణాలు మనం చూసాం. మోషే యొక్క 4 లక్షణాలు. సుందరుడుగా ఉన్నాడు, ఈ సో మచ్ బ్యూటిఫుల్ పర్సన్. రెండవ లక్షణం మనం చూస్తే ఐగుప్తి ధనము తన ఎదుట ఉంది. మూడవ లక్షణం మనం చూస్తే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పేరు ఉంది అతనికి. నాలుగవది ఉంది, నేను చదివి ముందుకు వచ్చాను, అల్పకాల పాప భోగ్యం ఉంది అక్కడ. గమనించండి, అక్కడ అల్పకాల పాప భోగ్యం ఎవరు ఎదుట ఉంది? మోషే ఎదుట ఉంది. ఇతనికి ఏం తక్కువ? ధనం ఉంది, సుఖము సౌఖ్యం ఉంది, భోగం ఉంది, భయంకరమైన భోగం చేయొచ్చు. అంత మాత్రమే కాదు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే పిరుగు కూడా ఉంది. అల్పకాల పాప భోగ్యం ఉంది. ఆ పాప భోగ్యము తన ఎదురు ఉంది. చేయటానికి ఎంత విస్తారంగా చేయొచ్చు పాపం. ఇన్ని లక్షణాలు కింద మోషే ఏం ఆలోచించాడు తెలుసా? ఇవి నాకొద్దు. ఏం చేస్తావు? ఏంటి నీకొద్దు? నా అందాన్ని నాకొద్దు, నేను సుందరుణ్ణి, ఆ దేవుడు నాకు ఇచ్చాడు, మళ్ళీ తిరిగి దేవునికి ఇస్తా.
2, అల్పకాల పాపభోగ్యం. పెద్దవాడైనప్పుడు తన ఎదుట ఏముంది తెలుసా? అల్పకాల పాపభోగ్యం ఉంది. ఒక యవనస్తుడు అల్పకాల పాపభోగ్యం, పాపము భోగ్యము ఉంది అతని దగ్గర. ఫరో కుమారుడిగా అనిపించుకునే బిరుదు ఉంది అతనికి. ఇవన్నీ చూసినప్పుడు ఓ పక్కన చూశాడు, మరో పక్క దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని సహవాసం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని సంఘం ఉంది. ఈ రెండు బ్యాలెన్స్గా ఉన్నాయి. ఓ పక్కన దేవుడు ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం ఉంది, దేవుని విశ్వాసులతో కలిసి సేవ చేయడం ఉంది. ఒక పక్కన సాతాను ఉన్నాడు, అందం ఉంది, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే బిరుదు ఉంది, పాపం ఉంది, భోగ్యం ఉంది, సుఖ సంతోషాలు ఉన్నాయి. ఈ రెండు ఇతని ముందు ఉంది. మోషే ముందు ఉన్నాడు, మోషే ముందు ఉన్నాయి. ఇవి రెండు ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ చాయిస్? వాట్ ఈస్ యువర్ చాయిస్? ఈ రెండు దేవుడిని ముందు పెడితే నీ చాయిస్ దేని మీద ఇస్తావు? దేనికి ఇస్తావు నువ్వు చాయిస్? దేవుని బిడ్డలతో సహవాసం వైపు ఉంచుతావా? మాటలతో చెప్పద్దు, అందరూ నా చూస్తున్నారని నేను చెప్పద్దు. ఒక ఎదుట దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు, దేవుని బిడ్డల యొక్క శ్రమ ఉంది, దేవుని సహవాసం ఉంది. మన టాపిక్ శ్రమ. మోషే కూడా దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలని ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, సుఖభోగ్యాలను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, తన అందాన్ని కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రభువా, నాకు అందాన్ని ఇచ్చావు, ఆ అందాన్ని తిరిగి నీ పాదాల ముందు పెడతాను. నాకు డబ్బు ఇచ్చావు, తిరిగి నీ పాదాల ముందు పెడతాను. నాకు మంచి చదువు, తెలివితేటలు ఇచ్చావు, ఆ తెలివితేటలన్నీ కూడా నీ పాదాల ముందు పెడతాను. అలా పెట్టగలిగిన సహోదరుడు సహోదరి ఉందా? ఇక్కడ కూర్చొని ఉన్నారా? లేకపోతే బల్లదుగో ఆయన శరీరము, ఆయన రక్తము. చూడండి, మోషే అంటాడు, నేను నత్తోండి ప్రభువా, నేను మాట్లాడలేను. మోషేని దేవుడు పిలుస్తాడు, పిలిచి వెళ్ళి ఫరోతో మాట్లాడు, నీ నోటికి నేను తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు అని నిర్గమకాండంలో దేవుడు మాట్లాడితే మోషే ఇస్తున్న రిప్లై ఏం తెలుసా? నేను నోటి మాన్యము కలిగిన వాడిని, నత్తివాడిని ప్రభువా, అయితే నీకు అహరోన్ని తోడుగా ఇచ్చి పంపిస్తే వెళ్ళి మాట్లాడు అన్నాడు. నిజంగా అతను నత్తివాడా? నోటి మాన్యం కలిగిన వాడా? నేను చెప్పింది కొన్ని లక్షణాలు. ఏం చెప్పాను? 1 సుందరుడు, 2 ఐగుప్తి ధనం ఉంది, 3 పాపభోగ్యం ఉంది, 4 ఫరో కుమార్తె యొక్క కుమారుడు బిరుదులు ఉన్నాయి అతనికి. అతడు ఇంకెలాంటి వాడు? రండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. 7వ అధ్యాయము చూడండి, 22వ వచనము. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి, అండర్లైన్ దట్ వర్డ్. ఈయన ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సనా? ఎడ్యుకేటెడ్ పర్సన్. చదువు లేనివాడా? చదువు ఉన్నవాడే, జ్ఞానవంతుడే. ఒకసారి మన సెల్ఫ్ అప్లికేషన్ చేసుకుందాం. నువ్వు మిమ్మల్ని ఎక్కడ చదివిస్తున్నారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించారు కదా? ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతావు కదా?
మంచి తెలివితేటలు కలిగిన దానిగా ఉన్నావు కదా, మంచి తెలివితేటలు ఉన్నాయి కదా. మోషే కూడా సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడంట. ఐగుప్తులో ఉన్న కల్దీల విద్య, ఐగుప్తులో ఉన్న విద్యను అవలీలగా అభ్యసించాడంట. అవలీలగా. మోషే అంత జ్ఞానవంతుడు ఐగుప్తులో లేడంట. కారణం సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. మోషేలో ఇంకొక టాలెంట్ ఏముంది తెలుసా? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. ఇంకా ముందుకి 22వ వచనము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనము. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును. చూసారా అక్కడ దేవుడు పిలిచినప్పుడు మోషే ఏమన్నాడు? నేను మాట్లాడలేను అన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా రాపించాడు మీరు చూడండి. ఇక్కడ నత్తువాడా కాదు. అపోస్తుల కార్యములు మనం చూస్తే మోషే మాటల యందు నేర్పరగలిగిన వాడంట. మంచి టాలెంటెడ్ పర్సన్ అంట. మాటల యందు ఎలాంటి వాడినైనా మాటలతో పడగొడతాడంట. అలాంటి వ్యక్తి. నీ టాలెంట్ ఏంది? దేంట్లో నువ్వు టాలెంట్ ఉన్నావు? పాటల్లోనా? చాతుర్యం, వాక్య చాతుర్యంలో ఉన్నావా? నీ టాలెంటు దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడు? ఇతనికైతే మోషేకి సకల విద్యల ప్రావీణ్యత కలిగిన వాడు, మాటల యందు నేర్పరగలిగిన వాడు, మాటల యందును కార్యములందును అతను ఏదన్నా పని చేస్తే అతను సాధిస్తాడంట. అతను ఏదన్నా కార్యం తలపెడితే సాధిస్తాడంట. అతను చదివితే స్టేట్ ర్యాంక్ అతనేనంట. అతడు జాబులో కూర్చుంటే అతనేనంట. అతడు కార్యము మొదలు పెడితే ఆపగలేవాడు వెళ్ళాడంట. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ మోషే. ఎంత గొప్ప టాలెంట్ ఉందో మీరు చూడండి. సుందరుడు, ఐగుప్తి ధనముంది. అంత మాత్రమే కాదు, అతడు అల్పకాల పాప భోగ్యం ఉంది అతని ముందు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పేరు ఉంది. అది ఒకవైపు అయితే, ఇతనికి ఇంకో టాలెంట్ ఏంటంటే సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, మాటల యందును కార్యములందును ప్రావీణ్యత కలిగిన వాడు. ఇంత అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తి ఏం చేశాడు? రండి మళ్ళీ ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో 24వ వచనం నుంచి చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఏమి కోరుకున్నాడు? నింద. క్రీస్తు విషయమైన నిందను కోరుకున్నాడు. క్రీస్తు కోసం నింద పాలవడానికి ఇష్టపడ్డాడు. సంఘం కోసం నింద పాలవడానికి ఇష్టపడ్డాడు. విశ్వాసుల కోసం తను నింద పొందడానికి ఇష్టపడ్డాడు. అందుకని నాకు మాట గుర్తుకొస్తుంది. ప్రభు దేవుడు గుర్తు చేస్తాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఉందా? మోషే యొక్క మనసులో ఏమని తెలుసా? నేను విశ్వాసమును బట్టి, విశ్వాసము ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగ్యము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి మేలని ఎంచాడు. ఏం డెసిషన్ తీసుకున్నాడండి? సంఘం కోసం శ్రమ పొందడానికి ఇష్టపడ్డాడు.
విశ్వాసుల కోసం శ్రమ పొందడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధుల కోసం శ్రమ పొందడానికి ఇష్టపడ్డాడు. నేను దేవుని కోసం నిలబడతా, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోను. అల్పకాల, ఆ మాట చూడండి ఎంత బాగా పరిశుద్ధాత్మ రాశాడు. అల్పకాల పాపభోగ్యాన్ని నా ముందున్నప్పటికీ ఐ కెనాట్ నాకొద్దు దాన్ని. అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తి యొక్కలో ఉన్న ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించడానికి విడిచిపెట్టేశాడు. నాకొద్దు, ఐ డోంట్ వాంట్. మరి ఏమనిపించుకుంటాను? నేను దేవుని బిడ్డలతో దేవుని ప్రజలని అనిపించుకుంటాను. నేను దేవుని కుమారుడిని కుమార్తెని అనిపించుకుంటాను. భూలోకములో ఫరో కుమార్తె యొక్క అని అనిపించుకోను, కుమారుడిని అనిపించుకోను. నాకు పరలోకం కావాలి. అల్పకాల పాపభోగ్యం నాకొద్దు. నాకు దేవుని ప్రజలతో సహవాసం కావాలి. ఈ డెసిషన్ నీ జీవితంలో ఉందా? ఈ ఆలోచన నీకు నీ జీవితంలో కలిగిందో ఎప్పుడన్నా? ఆలోచించండి. అరే, ఓ పక్కన ఐగుప్తు ధనం ఉంది, అల్పకాల పాపభోగ్యం ఉంది, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, రాణి యొక్క కుమారుడు అనిపించుకునే ఎంత గొప్ప భాగ్యం. వీటన్నిటిని వదిలిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఎంచుకున్నాడంట. ఏం మేలు అనుభవించాడు మోషే? ఓకే, లోకాన్ని విడిచిపెట్టాడు, దేవుని ప్రజల వైపు తిరిగాడు. మోషేని ఇప్పుడు అడుగుదాం. మోషే మన ఎదురు ఉన్నాడు అనుకుందాం కాసేపు. మోషే గారు, సహోదరుడా, ఐగుప్తు ధనాన్ని ఎందుకు విడిచిపెట్టావు? మోషే గారు, నీ అందాన్ని దేవునికి ఎందుకు ఇచ్చావు? మోషే గారు, పాపభోగ్యము అది ఎంతకాలం? అల్పకాల పాపభోగ్యాన్ని ఎందుకు విడిచిపెట్టావు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే పేరు ప్రఖ్యాతులు, రాణి యొక్క పేరు ప్రఖ్యాతులని ఎందుకు విడిచిపెట్టావు? అది ఎంతో గొప్ప లాభం కనపడుతుంది కదా, ఎంతో గొప్ప మేలుని కనపడుతుంది కదా. వాటిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ ఏంటి? ఇది కోరుకున్నావేంటి? నాకు ఇది కావాలన్నావు. దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఎంచి నువ్వు ఎలాంటి వాడు? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు కదా, మాటలందు కార్యములందు ప్రావీణ్యత కలిగిన వాడు కదా, అంత గొప్ప టాలెంట్ ఉంది, అంత బ్యూటిఫుల్ పర్సన్వి, అంత రిచెస్ట్ పర్సన్వి. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ కోరుకున్నావేంటి నువ్వు? అది గొప్ప భాగ్యమని ఎంచుకున్నావు నువ్వు. ఏంటి నీ యూస్? దానివల్ల లాభం ఏంటి? దేవుని ప్రజల దగ్గర ఏముంది? సహవాసములో ఏముంది? దేవుని మందిరములో ఏముంది? దేవునితో సహవాసం చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి? మోషే, నీకు వచ్చే లాభం ఏంటి? మోషే అంటాడు, 7 రకాల లాభాలు పొందాను నేను, 7 రకాల లాభాలు పొందాను, 7 రకాల ఉపయోగాలు పొందాను నేను. మీరు అల్పకాలమే మీరు ఆలోచించారు. నా దేవుడైతే నన్ను బూదిగంతముల వరకు, భూలోకములో ఉన్నంతకాలం పేరు ప్రఖ్యాతులు ఇచ్చే దేవుని వైపు తిరిగాను. నేను చనిపోయిన బ్రతికేవాడిగా చేస్తాడు. నిజమా? 7 అంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. దేవుని ప్రజల దగ్గర 7 అంతల ఆశీర్వాదం ఉందా? దేవుని దగ్గర 7 అంతల ఆశీర్వాదం ఉందా? దేవుని ప్రజల దగ్గరికి వెళ్తే శ్రమ. ఆ శ్రమలో మోషే ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడంట. దేవుని ప్రజలతో శ్రమ అనిపించిన గొప్ప మేలుని ఎంచాడంట అతను. ఏం మేలు పొందుకున్నాడు? అది ఆల్రెడీ మేలు పొందుకున్నాడు. లోకంలో
ప్రావీణ్యత కలిగిన వాడు. మళ్ళీ చెప్తున్నా మీకు నేను గుర్తుంటానికి, లోకములో ఆయన సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, మాటల యందును కార్యములందును మంచి నేర్పరి ప్రావీణ్యత కలిగిన వాడు, సుందరుడు, ఐగుప్తు ధనముంది, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే బిరుదు ఉంది, పాపము భోగ్యము కూడా ఉంది. ఆల్రెడీ లోకంలో ఉన్నాయి అతని దగ్గర. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగాడు. దేవుని ప్రజలతో శ్రమ అనిపించడానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రజలతో దుఃఖం అనిపించడానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రజలతో సహవాసాన్ని కోరుకున్నాడు. ఉపయోగం ఏంటి? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుని వైపు తిరిగితే నీ అందాన్ని విడిచిపెట్టి, నీ ధనాన్ని విడిచిపెట్టి, నీ పాప భోగ్యాలు విడిచిపెట్టి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఎమ్మెల్యేని ఎంపీలకి కొడుకుని అనిపించుకునే దానికన్నా, లోకంలో ఉన్న అధికారాలకు కలిగిన కొడుకుని అనిపించుకునే దానికన్నా, కుమార్తెను అనిపించుకునే దానికన్నా, నేను కలెక్టర్ కొడుకుని అనిపించుకునే దానికన్నా దేవుని ప్రజలతో శ్రమ కోరుకున్నాడు మోషే. ఒక హయ్యెస్ట్ రిచెస్ట్ టాలెంట్ కలిగిన వ్యక్తి దేని కోరుకున్నాడు తెలుసా? దేవుని ప్రజలతో శ్రమ కోరుకున్నాడు. నువ్వు కోరుకుంటావా? నేను కోరుకుంటానా? ఆ మొత్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజల వైపు తిరగటం నీకు ఇష్టమేనా? తిరిగితే నీకు లాభం ఏంటి? మోషే ఏం పొందుకున్నాడు? 7 రకాల అనుభవాన్ని పొందుకున్నాడు. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటా ఈరోజు. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. 7 రకాల అనుభవంలో మొట్టమొదటి అనుభవం మనం చూద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను మీకు, ఇప్పుడు నుంచి జాగ్రత్తగా వినండి. మోషే పొందుకున్న 7 రకాల అనుభవాలు, 7 రకాల దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆశీర్వాదాలు చూడండి. ఎప్పుడైతే లోకాన్ని, లోక ఆశలను విడిచిపెడతావో, దేవుని ప్రజలతో సహవాసాన్ని కోరుకుంటావో, దేవుని ప్రజలతో శ్రమను కోరుకుంటావో, దేవుని ప్రజలతో నిందను కోరుకుంటావో, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు చూడండి. నెంబర్ 1, మొదటిది రండి. సంఖ్యాకాండం 122 పేజీ, పాత నిబంధన గ్రంథంలో 122 పేజీ. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనము. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనము. చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఏం కనబడింది మీకు ఇక్కడ? నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలు నా మహిమను చూచిన ఈ మనుషులందరూ. దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు, దేవుని శ్రమను కోరుకున్నప్పుడు, దేవుడిచ్చే మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? ఆయన మహిమను చూస్తా. మోషే ఆయన మహిమను చూచాడు. దాన్ని ఇంగ్లీష్లో ఈ పేరు పెట్టుకున్న ద విజన్ ఆఫ్ గ్లోరీ. మోషే ఐగుప్తి ధనాన్ని విడిచిపెట్టినప్పుడు, అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెట్టినప్పుడు, అంత మాత్రం ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, మాటలందు నేర్పరగలిగిన వాడు,
కార్యములందు గొప్ప కార్యములు చేసేవాడు. దేవుని ప్రజలతో నింద శ్రమ పొందడానికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేని ఏం చేశాడు తెలుసా? మోషే, నా మహిమను చూస్తావు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. లోకాన్ని విడిచిపెడితే యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకనే మోషే, మీరు గమనించండి, కొంచెం ఆలోచించండి, అందరు నా వైపు చూడండి. మోషే దేవుడు పిలిచాడంట. మోషే ఒక బైబిల్ గ్రంథకర్త ఇలా రాశాడు. పిలిచి, మోషే మన్నా బాగుందా అన్నాడంట. లేదు ప్రభా, బాగలేదు. మోషే మాంసం బాగుందా? బాగలేదు ప్రభా. మోషే పూరీలు బాగున్నాయా? బాగలేదు ప్రభా. మర్చిపోయా, ఐగుప్తిలో కీర దోసకాయ ఇవి బాగున్నాయా? టేస్ట్గా ఉన్నాయా అని అంట. బాగలేదు. బండ నుండి నీళ్ళు ఇచ్చాగా తాగి తృప్తి పొందావా? ఐ డోంట్ వాంట్ టు సాటిస్ఫాక్షన్ అబౌట్ ద వాటర్. సాటిస్ఫాక్షన్ కూడా పొందలేదు ప్రభా నేను. మరి ఏంటి నీ ఆశ? నీకే సాటిస్ఫాక్షన్ ఉంది? నీకే కోరిక ఉంది నీలో? నిన్ను చూడాలనే భాగ్యం నాకుంది. నా కోరిక అది. ఐ వాంట్ యువర్ ఫేస్. నిన్ను చూడాలి. నేను కీరదోసకాయల మీద ఆశపట్టలా, అల్పకాల పాపభోగ్యం మీద ఆశపట్టలా, ఐగుప్తి ధనం మీద ఆశపట్టలా, ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దేవా, నాకు పూరీల మీద ఆశ లేదు. దేవా, నాకు మాంసం మీద ఆశ లేదు. నాకు మన్నా మీద ఆశ లేదు. నేను నీ మహిమను చూడాలి. దట్ ఈస్ మై డిజైర్. దట్ ఈస్ మై డిజైర్. నీ ఆశ ఏంటి? దేవుడు నిన్ను అడిగితే నువ్వేం కోరుకుంటావు? మోషే కోరుకున్నాడు తెలుసా? నీ మహిమను నేను చూడాలి. నీ మహిమను చూడాలి. అందుకని అన్నాడు, నా మహిమను చూడాలంటే నువ్వు చూడలేవరా బాబు? లేదు ప్రభువా, నేను చూడాల్సిందే. బండ సందులోకి తీసుకెళ్ళాడు. ఆ సందులో నుంచి దేవుడు తన మహిమను చూపించాడు. ఆయన దయాదాక్షిణ్యాన్ని చూపించాడు. కరుణా వాత్సల్యాన్ని చూపించాడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడిని చూపించాడు. ఆయన దీర్ఘశాంతులను చూపించాడు. మోషే చూశాడు. మోషే దేవుని మహిమను చూచాడు. సహోదరి సహోదరా, నువ్వేం చూస్తున్నావు? దేవుని మహిమను చూడాలనే ఆశ నీలో ఉందా? ఒక చిన్న ప్రయత్నం నా ప్రసంగం వైపు మీ మనసులో ఉంచాలని చిన్న ప్రయత్నం. బైబిల్లో ఎంతమంది దేవుని మహిమను చూసిన వారిలో బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? లాస్ట్ వ్యక్తి ఎవరు? మొట్టమొదటి యొక్క వ్యక్తి పాత నిబంధనలో ఎంతమంది? కొత్త నిబంధనలో ఎంతమంది? కొత్త నిబంధనలో చివరిగా చూచిన వ్యక్తి ఎవరు? ఆలోచించండి. నేను ఆన్సర్ చెప్తాను, మీరెవరు చెప్పొద్దు, నేనే చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో హానోకు దేవుని మహిమను చూస్తూ నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. 2 అబ్రహాము దేవుని మహిమను చూచాడు పాత నిబంధన గ్రంథంలో. 3 మోషే. కొత్త నిబంధన గ్రంథంలో పేతురు, యోహాను, యాకోబులు పర్ణశాల కట్టారు. అక్కడ దేవుని మహిమను చూచారు. పాత నిబంధనలో లాస్ట్గా ఎవరు చూశారు? యోహాను దేవుని మహిమను చూచాడు. ప్రణగ్రంథాన్ని రాశాడు. మన పూర్వీకులు, మన భక్తులు దేవుని మహిమను కోరుకుంటే మనం ఏం కోరుకుంటున్నాం? మన జీవితాల్లో? అందుకని వాళ్ళు మహిమతో నింపబడ్డారు. భూమిని తలకుదలు చేసేవారిగా మారిపోయారు. మోషే 7 లక్షల మందిని, పురుషులు ఒక్కలే అన్నారు. వాళ్ళ స్త్రీలను కలపండి, వాళ్ళ భార్యలను కలపండి, వాళ్ళ పిల్లలను కలపండి, మొత్తం 20 లక్షల మందిని
అద్భుతంగా నడిపించాడు. కారణం, అతడు దేవుని మహిమ చూశాడు, ప్రజల్ని దేవుని మహిమలోనికి నడిపించాడు. నువ్వు దేవుని మహిమ చూడకుండా విశ్వాసులను దేవుని మహిమలోనికి, దేవుని మహిమను చూసేవారుగా మార్చలేవు. ఒక విశ్వాసి దేవుని మహిమను చూడకుండా, దేవునితో సహవాసం చేయకుండా మిగతా విశ్వాసుల్ని దేవుని మహిమను చూపించేవారుగా ఉండలేరు, నడిచేవారుగా ఉండలేరు. మోషే యొక్క జీవితంలో మనం చూసి, అందుకని అబ్రహాంతో అంటాడు, అబ్రహాము ఏదన్నా కార్యం చేసినప్పుడు నీకు దాచానా? వాట్ ఏ రిలేషన్షిప్ వీ హ్యావ్. అందుకనే దావీదు కూడా అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన ప్రదేశాన్ని నన్ను ఎక్కించు ప్రభువా. ఎందుకు ఎక్కించాలి? నిన్ను చూడాలనే ఆశ నాకుంది. ఐ వాంట్ యువర్ ఫేస్, ఐ వాంట్ సీ యువర్ ఫేస్. మొట్టమొదటిది మోషే లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని మహిమను చూశాడు, పరలోక దేవుని మహిమను చూశాడు. మొట్టమొదటిది దేవుని ప్రజలతో సమన్వించినప్పుడు దేవుని మహిమను చూస్తావు. దేవుని ప్రజలతో నింద అనిపించినప్పుడు దేవుని మహిమను చూస్తావు. పూర్వీకులు మనకంటే ముందుగా పుట్టి ప్రభు కోసం నిలబడి చనిపోయి వెళ్ళిపోయిన వారు దేవుని మహిమను చూచారు. బ్రతికుండగానే చూశారు. వాళ్ళు చనిపోయినప్పుడు కాదు, బ్రతికుండగానే దేవుని మహిమను చూచారు వాళ్ళు. నువ్వు చూస్తున్నావా? ఈ అనుభవంలో మీరు ఉన్నారా? రెండో విషయానికి వెళ్ళిపోదాం. టైం సరిపోద్దో లేదో, 7 విషయాలు చెప్పాలి కదా, కొంచెం ఫాస్ట్ వెళ్తాను, అర్థం చేసుకోండి. రెండో విషయం, యెషయా గ్రంథం 614 పేజీ, 614 పేజీ. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనము. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. చాలండి. రెండోది, మోషే పొందుకున్న రెండవ అద్భుతమైన విషయం ఏంటంటే, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. ద విజన్ ఆఫ్ సాల్వేషన్. రెండవది. ఫస్ట్ది ద విజన్ ఆఫ్ గ్లోరీ, మోషే సంపాదించుకున్నది. రెండవది ద విజన్ ఆఫ్ సాల్వేషన్, యెహోవా రక్షణను సంపాదించుకున్నాడు. తాను సంపాదించుకున్నాడు. తనతో పాటు కనాను దేశానికి నడుస్తున్న 20 లక్షల మందికి ఆయన రక్షణను చూపించాడు. ఆయన రక్షణను చూపించాడు. దేవుని యొక్క రక్షణను, ఉచితంగా ఇచ్చిన రక్షణ సంపాదించుకున్నారు. భూదిగంత నివాసులందరూ ఆయన రక్షణను చూచెదరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేమిచ్చాడు? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలోకి నడిపించాడు. ఈ సంఘం ఎవరు తెలుసా? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆషామాషి సంఘం కాదు ఇది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కొంత విలువతో కొనబడి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఏ విలువ తెలుసా? ఆయన రక్తం. ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు. ఆయన తలుచుకుంటే తన దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, బంగారము నాది, వెండి నాది, ధనము నాది, దాంతో నిన్ను కొనగలుగుతాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను. స్వరక్తం ఇచ్చాడు. తల నుంచి కారుతున్న రక్తంతో నిన్ను కొన్నాడు. చేతుల నుంచి కారుతున్న రక్తంతో నిన్ను కొన్నాడు. వీపు నుంచి 1 తక్కువ 40 కొడాల దెబ్బలతో కొట్టించుకొని ఆ రక్తం కాచి నిన్ను కొన్నాడు, నన్ను కొన్నాడు. అందుకనే
పాపముల చేత అపరాధములు చచ్చిపోయిన మనల్ని ఆయన రక్తంతో కొని మనల్ని విమోచించి ఆయన మన జీవితంలో ఉన్న అపవిత్రత అంతను తీసివేసి పరిశుద్ధులుగా చేశాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. యెహోవా రక్షణను దయచేశాడు నాకు. మోషే దాన్ని గ్రహించాడు. మోషే కోసం ఆయన ప్రాణాన్ని అర్పించలేదు, కానీ మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడ్డాడు. ప్రభువా, అంత మంచి దేవుడువా నువ్వు, నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, నన్ను విలువ పెట్టి కొన్నావు ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తాను ప్రభువా, పిలుస్తావా ప్రభువుని. మోషే మన పూర్వీకులు అలా పిలిచాడు. ఆయన్ని రక్షణ చూశారు. రెండవది ద విజన్ ఆఫ్ సాల్వేషన్. మూడవది కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 470వ పేజీ. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయం కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగును చూస్తున్నాము. చాలండి. మూడవది, మోషే వెలుగును చూశాడు. మరణ ఛాయల్లో కూర్చున్న వారికి ఆయన కొత్త నిబంధన గ్రంథంలో మరణ ఛాయల్లో ఉన్న వారికి అరుణోదయ దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన వెలుగు పొందుకున్నారు. ద విజన్ ఆఫ్ లైట్. మూడవది, మోషే పొందుకుంది పరలోకపు యొక్క వెలుగును పొందుకున్నాడు. పరలోకపు యొక్క వెలుగుని బతికుండగానే చూశాడు. పగలు మేఘస్తంభంగా చూశాడు, రాత్రి అగ్ని స్తంభంగా చూశాడు. బ్రతికుండగానే దేవుని వెలుగును చూశాడు. ఆలోచించండి, పరలోకపు యొక్క వెలుగు మీ ఇంట్లో ఉందా? పరలోకపు యొక్క వెలుగుతో మీ కుటుంబం నింపబడుతుందా? అందుకనే వాక్యములో 3 రకాల వెలుగులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కొన్ని చెప్తాను. జీవపు వెలుగు అంట. ఆయన జీవపు వెలుగు ప్రతి వారిని వెలిగిస్తుందంట ఆయన వాక్యం. రెండో వెలుగు చెప్పన వాక్యము వెలుగు. మూడో చెప్పన రక్షణ వెలుగు. ఒకటి జీవపు వెలుగు, 2 వాక్యపు వెలుగు, 3 రక్షణ వెలుగు. ఆయన వెలుగుని చూశాడు మోషే. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టినప్పుడు, అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెట్టినప్పుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం విడిచిపెట్టినప్పుడు, నాకొద్దు, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, మాటల యందు నేర్పరగలిగిన వాడు, సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలనించాడు. ఆయన శ్రమ అనిపించినప్పుడు శ్రమలో పొందుకున్న ఆశీర్వాదాలు, మొదటి చెప్పాను, మహిమను చూశాడు, ద విజన్ ఆఫ్ గ్లోరీ. రెండోది చూసాం, ద విజన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ చూశాడు. మూడవది ద విజన్ ఆఫ్ లైట్, వెలుగును చూశాడు. 4వ చదువుతున్నా మీకు, రోమాపత్రిక 9వ అధ్యాయం కొత్త నిబంధన గ్రంథంలో 140వ పేజీ. రోమాపత్రిక 9వ అధ్యాయం 140వ పేజీ. నూట 40వ పేజీ 17వ వచనము. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును
నా నామం భూలోకమంతటా ప్రచురపరచ ఒకటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని నా బలమును చూపుటకు. అమ్మాట చూడండి, అల్పకాల పాపభోగ్యాన్ని అనుభవించడానికి బలం ఉంది మోషే దగ్గర. ఐగుప్తి ధనము అనుభవించడానికి బలం ఉంది మోషే దగ్గర. కానీ ఆ బలాన్ని కోరుకోలా, ఆ బలాన్ని మోషే కోరుకోలా. దేవుడి కోసం ఆ బలాన్ని విడిచిపెట్టినప్పుడు, నాకొద్దు అన్నప్పుడు దేవుని యొక్క బలముతో నింపాడు. ఆయన బలం ఏంటో చూపించాడు. ఆయన బలాన్ని ఇతరులకు ప్రచురించేవాడిగా చేశాడు. ద విజన్ ఆఫ్ స్ట్రెంగ్త్. దేవుని యొక్క బలాన్ని అనుభవించినాడు, దేవుని యొక్క స్వస్థతను అనుభవించినాడు, అద్భుతమైన బలాన్ని చూచాడు, అద్భుతమైన శక్తిని చూచాడు, అద్భుతమైన ఆత్మను చూశాడు. అందుకనే జకర్యా గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడింది? శక్తి చేతనే నేను, బలము చేతనే నేను కాక నా ఆత్మ యందు. అలాంటి రుచిని చూచాడు మోషే. అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజల మధ్య ఉన్న సహవాసాన్ని కోరుకుంటే, శ్రమను కోరుకుంటే దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? స్ట్రెంగ్త్, బలాన్ని ఇచ్చాడు. 4 అయిపోయినాయి. మొట్టమొదటిది ద విజన్ ఆఫ్ గ్లోరీ, దేవుని మహిమను చూచాడు. రెండవది ద విజన్ ఆఫ్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ చూచాడు. మూడవది ద విజన్ ఆఫ్ లైట్, దేవుని యొక్క వెలుగును చూచాడు. నాలుగవది ద విజన్ ఆఫ్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క బలాన్ని చూచాడు మోషే. అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెట్టినప్పుడు మోషే దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో చూడండి. ఐదవది చూద్దాం. నిర్గమాకాండం 74వ పేజీ. నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనం. 34వ అధ్యాయము 10వ వచనము. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములో నేను చేయబడిని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేది. నీవు ఏ ప్రజల నడుచున్నావో ఆ ప్రజల అందరూ యెహోవా కార్యములు చూచెదరు. ఏమి చూశాడో తెలుసా మోషే? వండర్స్ చూశాడు. అరే, ఆయన చేతిలో కర్ర ఉంది. ఎంతకాలం నుంచి ఉంది కర్ర? 40 సంవత్సరాల నుంచి ఉంది. దాంట్లో జీవం ఉందా? లేదు. మోషే, ఈ కర్ర ఉందా? ఉంది ప్రభా, కర్ర ఉంది. ఎలాంటి కర్ర? ఎండిపోయిన కర్ర. ఎండిపోయిన కర్ర ప్రభా. ఏమైనా చిగురిచ్చిందా? ఏం లేదు ప్రభా. ఎండిపోయి సారం లేదు, శక్తి లేదు, ఎటువంటి బలం లేదు. నీ చేతిలో ఉంది కర్ర, ఎండిపోయింది. ఎండిపోయిన కర్ర కింద అన్నాడు. కర్ర ఏమైంది? పాము అయిపోయింది. తొక్కబట్టుకో అన్నాడు. ప్రభు, పాము తొక్కబట్టుకో. మళ్ళీ కర్ర అయిపోయింది. వండర్స్. కర్ర తీసుకెళ్ళి కొండను కొట్టాడు, బండను కొట్టాడు. ఏమైంది? నీళ్ళు వచ్చాయి. వండర్స్ని చూశాడు. ద విజన్ ఆఫ్ వండర్స్. ఐగుప్తిలో ఉంటే వండర్స్ చేయలేడు. సకల విద్య ప్రావీణ్యత కలిగి ఉన్నప్పటికీ, అల్పకాల పాపభోగ్యం ఉన్నప్పటికీ, ఐగుప్తి ధనం ఉన్నప్పటికీ, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నప్పటికీ వండర్స్ చేయలేడు. ఎప్పుడైతే మోషే దేవుని చేతిలోకి వచ్చాడో, దేవుని ప్రజల మధ్యకు వచ్చాడో, దేవుని సహవాసాన్ని కోరుకున్నాడో, వండర్స్ చేయడం ప్రారంభించాడు. ఎలాంటి వండర్స్ తెలుసవి? దాన్ని ఇంగ్లీష్లో ఒక మాట కూడా, ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు పనిని ప్రారంభించాడు మోషే జీవితంలో. ద ఫియర్ ఆఫ్ గాడ్,
దేవుని భయము తనలో చూశాడు. ద వండర్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడు చూసాడు? ద వండర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతాలు చూశాడు. ఎలాంటి అద్భుతాలు చూశాడు తెలుసా? గొప్ప కార్యాలు, ఏ మనుషుడు చేయలేని కార్యాలు మోషే చేశాడు. ఎర్ర సముద్రం నుండి పాయలుగా చీల్చేశాడు. నీకు సాధ్యమైద్దా? నాకు సాధ్యమైద్దా? బండ నుంచి నీళ్లు తెప్పించాడు. నీకు సాధ్యమైద్దా? ఆలోచించండి. గొప్ప కార్యాలు చేశాడు, ఘనమైన కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, భీకర కార్యాలు చేశాడు, మహత్తర కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు దేవుడు చూపించుకున్నాడు. తన ద్వారా, మోషే ద్వారా ఐగుప్తి ప్రజల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట గొప్ప కార్యాలు చేసేవాడిగా మార్చేశాడు. ద విజన్ ఆఫ్ వండర్స్. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించినప్పుడు వండర్స్ చూపించాడు. దేవుని ప్రజలతో నువ్వు సహవాసం చేస్తావా? దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని పని నీలో జరుగుతూ ఉండేది. ద వర్క్ ఆఫ్ గాడ్, ద వండర్స్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ గాడ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత భీకర కార్యాలు చేస్తావు, అద్భుతమైన కార్యాలు చేస్తావు. మోషే చేశాడు. అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెట్టినప్పుడు ఇంత అద్భుతాన్ని చూశాడు, ఇంత అద్భుతాలు చేయగలిగినాడు. తెలుసు కదా మీకు మోషే యొక్క చరిత్ర. ఎన్ని అద్భుతాలు చేశాడు. దేవుడు నిన్ను అలా చేయాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను అలా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు రెడేనా? నువ్వు రెడేనా? ప్రభా ఇదిగో నేను ఉన్నాను అని చెప్పగలుగుతావా? ఈ అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెడతాను ప్రభా, ప్రభా ఐగుప్తి ధనాన్ని విడిచిపెడతాను ప్రభా, దేవా ఈ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని ప్రభా, సాతాను బిడ్డను అనిపించుకొని ప్రభా, దేవుని బిడ్డను అనిపించుకుంటాను, నీకోసం నిలబడతాను ప్రభా చెప్పగలుగుతావా? దేవుని కార్యాలు చూస్తావు. ఆయన పరాక్రమ కార్యాలు, భీకర కార్యాలు, గొప్ప కార్యాలు మీరు చూస్తారు. 6వ చూద్దాం. 5 అయిపోయినాయి, మళ్ళీ చెబుతున్నా మీకు నేను. ఫస్ట్ది చెప్పండి, ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద విజన్ ఆఫ్ గ్లోరీ, దేవుని మహిమ. రెండోది ద విజన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ. 3వ చెప్పండి, ద విజన్ ఆఫ్ లైట్. 4వ చెప్పండి, ద విజన్ ఆఫ్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క బలాన్ని చూశాడు. 5వ చెప్పండి, ద విజన్ ఆఫ్ వండర్స్, దేవుని కార్యాలు చూడగలిగినాడు. 6వది చూద్దాం రండి. నిర్గమకాండం 33వ అధ్యాయం, పేజీ తిప్పండి అంతే, జస్ట్ ఇందాక రిఫరెన్స్లో పేజీ తిప్పండి. 33వ అధ్యాయం 8వ వచనం, 33:8. మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారం దూరంలో నిలిచి ఆ గుడారంలోకి పో వరకు ఆయన వెనుకతట్టు నిదానించి చూడాను. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారము ద్వారమునందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభమును ఆ గుడార ద్వారమున నిలుచుండట చూచి లేచి ప్రతివాడు తన గుడారపు యొక్క ద్వారమునందు నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ద విజన్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి చూచాడు. మొదటి అనుభవం ఏం చూశాడు? దేవుని మహిమను చూచాడు. ఇప్పుడు దేవుణ్ణే చూచాడు, ముఖాముఖిగా చూశాడు. ఒక ప్రశ్న, దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వారు ఎంతమంది బైబిల్లో? జస్ట్ నేనంత తెలుగు వెళ్ళడం కాదు, ఊరక మీ గమనాలు నా వైపు తిప్పుకోవడానికే. బైబిల్లో ఎంతమంది ఉన్నారు దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన వారు? ఒకళ్ళు మోషే కనబడ్డారు, 2 ఏలియా కనబడతాడు, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు యోహాను తీసుకెళ్ళి కొనవెళ్ళిన వాడు ప్రభువునితో ముఖాముఖిగా మాట్లాడాడు.
ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అందుకని దీనికి ఒక పేరు పెట్టుకున్నాను, ద విజన్ ఆఫ్ గాడ్. 6 అయిపోయినాయి. మొట్టమొదటిది తెలుగులో చెప్తాను, మహిమను చూచారు. 2 రక్షణ చూచాడు. 3 వెలుగును చూచాడు. 4 బలమును చూచాడు. 5 దేవుని కార్యాలు చూచాడు. 6 దేవుణ్ణి చూచాడు. 7వది ఇన్ని చూచాడు. ఇంకేం పొందుకున్నాడండి? 7. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మన పాఠ్యభాగంలోకి వెళ్ళిపోదాం. 23వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వరకు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకొని అల్పకాల పాపభోగ్యము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. కానీ ఏలైనగా అతడు ప్రతిఫలము కల బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రతిఫలము ద విజన్ ఆఫ్ గిఫ్ట్. 7వది ఏంటంటే తెలుసా? ద విజన్ ఆఫ్ గిఫ్ట్. ప్రతిఫలము, రివార్డ్ సంపాదించుకున్నాడు. ఎక్కడ రివార్డ్? అది భూలోక సంబంధమైన రివార్డులు కాదు, పరలోక సంబంధమైన రివార్డ్, బహుమానాన్ని సంపాదించుకున్నాడు. పరలోకములో సంపాదించుకున్నాడు, ప్రతిఫలము పొందుకున్నాడు. దేవుడు ఎంత అద్భుతంగా మోషేకి ఆస్వాదించాడో చూడండి. అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెట్టడం వలన దేవుని ప్రజలతో శ్రమ అనిపించినప్పుడు మొట్టమొదటిది దేవుని మహిమను చూచాడు. 2వది దేవుని రక్షణ చూచాడు. 3వది దేవుని వెలుగును చూచాడు. 4వది దేవుని యొక్క బలాన్ని చూచాడు. 5వది దేవుని కార్యాలు చూచాడు. 6వది దేవుణ్ణి చూచాడు. 7వది పొందబో బహుమానము, ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. అట్టి కృప ప్రభు మనకును దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. అందరూ మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ఒక లైన్కి మరొక లైన్కి గ్యాప్ ఉందో లేదో చూసుకోండి, బలందించడానికి వీలుగా. ప్రార్థన చేయండి. అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెడతావా? ఐగుప్తి ధనాన్ని విడిచిపెడతావా? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, మాటలందు నేర్పగలిగిన వాడు దేవుని కోసం ఉపయోగించాడు. దేవుని కోసం సకల విద్యల ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ, నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఆయన మహిమను పొందుకున్నాడు. అందుకనే మోషే వెలుగును పొందుకున్నాడు. అందుకనే మోషే దేవుడిచ్చే రక్షణను పొందుకున్నాడు. అందుకనే మోషే బలాన్ని పొందుకున్నాడు. అందుకనే మోషే దేవుని చేతిలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుణ్ణి చూడటానికి ఇష్టపడ్డాడు. పొందబోవు ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. నీవు నేను పరిస్థితి ఏంటి? ఈ అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతామా? నీకు ఇష్టమైన దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం, నీకు ఇష్టమైన దేవుని ప్రజలతో నింద అనిపించటం, నీకు ఇష్టమైన దేవునితో నశించిపోయే ఆత్మల పట్ల శ్రమ అనిపించడానికి నీకు ఇష్టమైన ప్రభా నా అందాన్ని విడిచిపెడతాను, ప్రభా ఐగుప్తు ధనాన్ని విడిచిపెడతాను, ప్రభా అల్పకాల పాపభోగ్యాన్ని విడిచిపెడతాను,
నీ సంఘం కోసం నేను ప్రయాసపడతాను, నీ ప్రజల కోసం శ్రమ పొందుతాను. మోషే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడో, మోషే ఎలాంటి తీర్మానం చేసుకున్నాడో అలాంటి తీర్మానం నువ్వు చేసుకుంటావా? అది సంఘానికి ఎంతో మేలు, నీ జీవితానికి ఎంతో మేలు, లోకానికి కుటుంబానికి ఎంతో మేలు. నశించిపోయే ఆత్మను రక్షించేవాడిగా తయారవుతా. నన్ను తయారు చేయి ప్రభువా, నాలో నీ పని ప్రారంభించు. ద వర్క్ ఆఫ్ గాడ్, ద వండర్స్ ఆఫ్ గాడ్. ప్రభువా, నీ అద్భుతాలు నాలో పనిచేయి, నాలో బిగించేయి ప్రభువా, నాలో చేయి ప్రభువా, నన్ను ఉపయోగించుకో ప్రభువా. ప్రార్థన చేస్తావా? మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థన చేయండి, నోరు తెరవండి. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మన మధ్యలో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వారు వచ్చి బలను పంచుతారు. ప్రార్థన చేసుకుందాం. నాన్న, విన్న వాక్యం బట్టి మోషే ఎటువంటి తీర్మానం చేసుకున్నాడో మనము ఈ మధ్యాహ్న కాలమున అటువంటి తీర్మానం చేసుకుందాం. అల్పకాల పాప భోగములు అనుభవించడం కన్నా దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలు.